గారు ఎంఐఎం కార్పొరేటర్ గారు గొప్పతనానికి చూడండి. ఐ ఆమ్ రైటింగ్ టు ఫార్మలీ బ్రింగ్ యువర్ అటెన్షన్ ఎ సీరియస్ ఇన్సిడెంట్ దట్ అక్కడ్ అట్ మై రెసిడెన్స్ అరౌండ్ 1:30 PM. మిట మధ్యాహ్నం 1:30 PMకి చుక్క నీరు లేకుండా ఎండలో కదలకుండా కూర్చొని అక్కడ ఉన్న హిందువులని కూడా చెప్పాను నేను, ఇలాంటిది ఏదో వెధవ పని వీళ్ళు మొదలు పెడతారని తెలిసే నాకు మీరందరూ నాయన హిందువు అయిన ప్రతి ఒక్కడు కూర్చోవాలి అక్కడ అని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో కూడా రామనామం చేయించారు. అసలు మీరు ఈ రోజు దాకా ఒక ధర్నా రామనామం చేస్తూ ధర్నా చేయడం మీరు ఎక్కడ చూసారు, ఎక్కడ విన్నారో చెప్పండి. అంత శాంతియుతంగా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పట్టుకొని చేయిస్తుంటే నేను మాబుతో కూర్చొని ప్లాన్ చేసి అమ్మవారి గుడి పగలగొట్టిన బాధలో మేముంటే అతని ఇంటి మీద దండయాత్ర చేయించానా? అతని ఇంటి మీద దండయాత్ర చేయించాలంటే ఈ రోజు ఎందుకు చేస్తే ఏం లాభం ఉందండి? ఆ ఇంటినే పోలింగ్ బూత్ కింద పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. కార్పొరేటర్ ఇల్లే పోలింగ్ బూత్ కింద పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ రోజు అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆ ఇంట్లోనే పెట్టుకొని తలుపులు మూసేసి పోలీస్ బందోబస్తు కూడా లేకుండా ఏమీ లేకుండా గుద్దుకుంటూ కూర్చున్నారు రిగ్గింగులు చేసుకుంటూ వాళ్ళు. ఆ రోజు ఆ ఇంటిని నేనేం చేయలే. అంటే వీళ్ళ దురాగతాలు అంతం లేకుండా అయిపోతుంది. ఎందుకు ఈ దురాగతాలు వాళ్ళు చేస్తున్నారు? సింపుల్. ఫాతిమా కాలేజ్ మనందరికీ తెలిసిన నగ్న సత్యం, కానీ మనం ఈ రోజు దాకా ఈ కోణంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు. ప్రతిసారి ముస్లిములకు హిందువులకు ఒక సమన్వయం కానీ ఒక స్నేహం కానీ ఒక శాంతి కానీ ఉంటే ముందు ఎంఐఎం వాళ్ళు రజాకార్లు భరించలేరు దీన్ని. నిజంగా పట్టుకుంటే మీరు ఒక మాట అండి, మీ అందరిని అడుగుతాను, నేను ప్రశ్నిస్తాను. ఇలా ముస్లింల తరపున చేయడం వల్ల ఏమవుతుంది? ఎంఐఎం 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 చెప్పకుండా ముస్లిం 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 అంటారు హిందువులని వీళ్ళకు కోరిక. దాంతో రెచ్చిపోతారు హిందువులు, కడుపు శోషకొచ్చి బాధ వేసి. ఇది చేసినది ముస్లింలు కాదు, ఇది చేసింది ఎంఐఎం రజాకార్ గూండాలు. నేను అందరిలాగా చెప్పను, నేను నిజాన్ని మాత్రమే నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసే వ్యక్తిని నేను. బైన్సా ఎలా జరిగిందండి? హిందూ ముస్లిం కాదు బైన్సా. అక్కడ కూడా వక్ఫ్ ల్యాండ్ ఉండింది. ఆ వక్ఫ్ ల్యాండ్ని ఎంఐఎం వాళ్ళు తిన్నది అరక్క ఇంకా కావాలని ఆ వక్ఫ్ ల్యాండ్ చాలా మంది హిందువులకు రైతులకు కౌల మీద ఇచ్చారు. కౌల మీద అంటే రెంట్, లీజు మీద ఇస్తారు. కొన్ని ఏళ్లగా వాళ్ళు హాయిగా ఉన్నారు. వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళతో. కానీ వీళ్ళకి తినడానికి భూములు అయిపోయేసరికి చిటిక వేసి 15 మినిట్ 15 మినిట్ అనుకుంటే రెచ్చగొట్టి వాళ్ళ గూండాలను పంపించి ధ్వంసం చేశారు బైన్సాని. ఇప్పుడు ఇది ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఎలక్షన్స్లో ఏం చేసినా కూడా ఆయన క్షమించేస్తా, నిర్భయంగా బయటకు వచ్చి హైడ్రా ప్రాజెక్టు రూపంలో అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్నిటినీ ఆయన కబ్జా అయిన వాటిని రిటర్న్ తీసుకుంటుంటే తన దాటి ఏంటో తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు ఎంఐఎం అధినేత. అంటే చూసుకో రేవంత్ రెడ్డి, నీకు నేను ఇప్పుడు నా జలక్కేంటో చూపిస్తాను. ఇలాంటివి నేను మొదలు పెడతాను. ఇంకా ఇవి ఒక్కడితో సరిపోదు, ఇంకా ఇలా చాలా చేస్తాను. టీఆర్ఎస్ని ఎలా లొంగ తీసుకున్నానో నిన్ను నేను అలాగే లొంగ తీసుకుంటాను. ఎందుకని? రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ నేను చిటిక వేస్తే ముస్లిం అధినేతలకు ముల్లాలకు అష్రఫ్స్కి చెప్తే తప్ప అన్ని ప్రాంతాలలో తెలంగాణలో కాంగ్రెస్కి ఓట్లు పడవు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి వరకు చేరుస్తున్నాడు అసదుద్దీన్. ఈ గూడు పుటాని ఇన్ని రోజుల వరకు సామాన్య ప్రజలకు అర్థం కాలేదు. బట్ నేనిస్తా దమ్కి. ఏంది ఎంఐఎం ఇచ్చేది దమ్కి? నేనిస్తున్నా దమ్కి. ఇట్లాంటి అడ్డమైన రాజకీయ ఆలోచనలు బుర్రలో పెట్టుకుని ఎంఐఎం వాళ్ళు కనుక ఇంకొక హిందూ టెంపుల్ని టచ్ చేసిన, వినాయక చవితి టైంలో గొడవలు చెయ్యాలనే ప్రయత్నం చేసినా కూడా ఈసారి అసలైన భద్రకాళి రూపం చూస్తారు నాకు ఎంఐఎం వాళ్ళు.
ఒక ముఖ్యమంత్రి ధర్మబద్ధంగా ఒక పని చేస్తుంటే కూడా తట్టుకోలేని వ్యక్తులు. ఎందుకు? వీళ్ళ ఒంటి నిండా అన్యాయమైన వక్ఫ్ డబ్బులు తిని 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 చాలట్లేదు వీళ్ళకి. ఇంకా